రెండవ సమూయేలు మరి 3వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి మనం చదువుకుందాము. రెండవ సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం అక్కడ చూసినట్టయితే కింది భాగంలో రెండవ భాగంలో చూసినట్టయితే అక్కడ మనకు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉంటారన్నమాట. దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. సో ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్టయితే దావీదు గురించి ఉంది, మరి సౌలు గురించి కూడా ఇక్కడ మనకు వ్రాయబడింది. అంటే ఒకరేమో ఉన్నారు, ఒకరేమో మరి నిరసిస్తా ఉంటున్నారు అన్నట్టుగా ఈ యొక్క వాక్య భాగం మనము చూడవచ్చు. దావీదు సౌలు ఇద్దరు కూడా మరి మంచి రాజులే, మరి ఇశ్రాయేల్ ప్రజలని పరిపాలించడానికి మరి యేసు ప్రభువుల వారు ఏర్పరచుకున్న మంచి రాజులు. సో ఈ యొక్క రాజుల జీవితంలో చూసినట్టయితే ఒక రాజు ఏమో ఎదుగుతా ఉంటున్నాడు, ఒక రాజు మరి అంతకంతకు నిరసిస్తా ఉంటున్నాడు అని చెప్పేసి ఈ యొక్క వాక్య భాగంలో మనము మరి చూడవచ్చు. మరి దావీదు అంతకంతకు మరి అభివృద్ధి చెందడానికి కారణం, దావీదు అంతకంతకు మరి అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా కానీ మరి రాజకీయంగా కానీ మరి అన్ని రంగాల్లో చూసినట్టయితే దావీదు యొక్క ఎదుగుదలకు మరి కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పేసి చూసినట్టయితే మరి దావీదును దేవుడు ఆశీర్వదించడానికి కొన్ని మంచి లక్షణాలు మరి దావీదు కలిగి ఉన్నాడని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు అనమాట. దావీదు మరి ఎదగడానికి మరి కారణాలు ఏంటివి అని చెప్పేసి చూసినట్టయితే మొదటి కారణము మన రెండో సమయాలు రెండో సమయాలు 5:10 చూసినట్టయితే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పేసి ఒక వాక్య భాగంలో మనము చూడవచ్చు. ఈ మొదటి అంటే సమయాలు మరి రెండో సమయాలు 3:1 చూసినాము. దావీదు సమయాలు మరి ఒకరు అభివృద్ధి చెందుతా ఉన్నారు, ఒకరు మరి నశిస్తా ఉన్నారు, రోజు రోజుకు దిగజారిపోతా ఉన్నారని చూస్తున్నాం. అదే సమయాలు మరి 5:10 చూసినట్టయితే దావీదు అంతకంతకు వర్ధిల్లను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. అంటే దావీదు అభివృద్ధి చెందడానికి, ఎదగడానికి, వర్ధిల్లడానికి కారణం ఏంటిదంటే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు కదా. ఈ యొక్క రెండో సమయంలో 5:10 మరి ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది, తెలుస్తా ఉంది. దావీదు ఎదగడానికి ఎవరు అంటే ఎదగడానికి, వర్ధిల్లడానికి, అభివృద్ధి చెందడానికి ఎవరు కారణం అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు ఎదగడానికి మరి కారణమైంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు అన్నమాట. మరి రెండవ మరి విషయం చూసినట్టయితే దావీదు ఒక గొప్ప ప్రార్థనా పరుడు. ఎట్లా అంటే మనం కీర్తన 119 164 వచనం చూసినట్టయితే ఈ దావీదు గొప్ప ప్రార్థనా పరుడు అనడానికి అక్కడ మంచి వాక్య భాగం మనకు వ్రాయబడింది. ఏంటిదంటే దావీదుకు ఒక మంచి అలవాటు ఏముందంటే దావీదు దినమునకు 7 మార్లు మరి ప్రార్థన చేస్తూ ఉంటున్నట్టుగా ఈ యొక్క వాక్య భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం అన్నమాట. కీర్తన 119 164 వచనం చూసినట్టయితే దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పేసి ఈ యొక్క వాక్య భాగంలో రాయబడింది. అంటే దావీదు తన యొక్క జీవితంలో మరి అంటే సమయాన్ని, ప్రాముఖ్యమైన సమయాన్ని దేవుని కోసం గడుపుతా ఉంటున్నాడు అని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు. ఒక రాజు దావీదు మరి ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి సమయము చాలా మరి వెచ్చించాల్సి వస్తుంది. ఆయన సైన్యాన్ని చూసుకోవాలి, రాజ్యాన్ని పరిపాలన చూసుకోవాలి, ఆర్థిక విషయాలు మరి యుద్ధాలు ఇవన్నిటిని కూడా చూసుకుంటూ కూడా మరి దినమునకు 7 మార్లు మరి దావీదు దేవుని స్తుతించడానికి తన యొక్క వ్యక్తిగత సమయాన్ని కేటాయిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క 7 మార్లు ఆయన మరి దేవుని స్తుతిస్తున్నారు కాబట్టి దావీదు గొప్ప ప్రార్థనా పరుడుగా ఇక్కడ మరి మరి గమనించి చూస్తున్నాం. అందుకే యేసు ప్రభుల వాళ్ళు కూడా దావీదు విషయంలో ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటారు. నా హృదయాన్ని తెలుసుకొని నా యొక్క దావీదు నా యొక్క హృదయానుసారుడు అని చెప్పేసి చెప్తా ఉంటున్నారు అనమాట. రాజ్యాన్ని పరిపాలించే రాజుకు అంత సమయాన్ని కేటాయించుకొని దేవుని స్తుతించడానికి, మహింపరచడానికి, ప్రార్థించడానికి అంత సమయాన్ని తీసుకొని మరి 7 మార్లు ఆయన ప్రార్థిస్తూ ఉంటున్నారంటే మరి దేవుని పట్ల ఆయన గొప్ప ఆసక్తిని కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం అనమాట. మరి ఇంకొక మూడో సత్యం చూసినట్టయితే దావీదు మంచి ప్రవర్తన కలిగిన వాడుగా మనము మరి చూడవచ్చు. ఇది మనము కీర్తన 139 2-3 వచనాలు చూసినట్టయితే ఇక్కడ మనకు మరి ఒక విషయం మనము తేటగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ యొక్క ప్రవర్తన విషయంలో దేవునితో మాట్లాడుతూ ఉంటున్నాడు, దేవునితో సంధిస్తూ ఉంటున్నాడు. ఏమంటే యెహోవా నన్ను మరి
పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. అంటే ప్రతిది నేను కూర్చుండుట, నేను లేచుట మరి నీకు తెలియను. నాకు తలంపులు పుట్టక మునుపే నీవు నా యొక్క మనస్సును గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను మరి నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నువ్వు బావుగా తెలుసుకొని ఉన్నావని చెప్పేసి ఈ యొక్క వాక్య భాగంలో మనకు వ్రాయబడింది. దావీదు తన యొక్క జీవితంలో ప్రవర్తన విషయంలో కూడా మరి జాగ్రత్తగా ఉన్నట్టుగా మనము ఈ యొక్క వాక్య భాగంలో మరి తెలుసుకోవచ్చు, చూడవచ్చు. ఎందుకంటే మన మనుషుల యొక్క ప్రతి ప్రవర్తన, ప్రతి నడవడి, ప్రతి విషయము మరి దేవునికి తెలుసు. మనం కూర్చుండుట, లేచుట అంత మాత్రం కాకుండా మనము పుట్టక మునిపే మన దినములన్నీ కూడా ఆయన యొక్క గ్రంథంలో లిఖితం రాయాలని కూడా వాక్య భాగంలో వ్రాయబడి ఉంది కదా. సో మరి ఈ యొక్క మరి దావీదు ఆ యొక్క సత్యాన్ని గ్రహించినట్లుగా మనము చూస్తున్నాము. మన యొక్క ప్రవర్తన విషయంలో, మన యొక్క జీవన విధానంలో కూడా ప్రతి విషయం దేవునికి తెలుసు. దావీదు ఇక్కడ మంచి ప్రవర్తన అంటే ప్రతి విషయం తన యొక్క జీవితాన్ని దేవునికి మరి ఇక్కడ మాట్లాడుతున్నారు చూసినట్టయితే మన ప్రతి విషయము దేవుడికి బాగా తెలుసు అని చెప్పేసి ఆయన గ్రహిస్తా ఉంటున్నాడు. ఒకసారి ఆయన పాపం చేసిండు, తన జీవితంలో కూడా పాపానికి స్థానాన్ని ఇచ్చిండు. కానీ ఆ యొక్క పాపాన్ని ఏం చేసినంటే పశ్చాత్తాపంతో కడుక్కున్న తర్వాత తిరిగి ఆ యొక్క పాపం వైపు ఆయన మరి వెళ్ళలేదు. తన యొక్క పాప జీవితాన్ని మొత్తాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తనను మార్చుకొని దేవునికి ఇష్టమైన రీతిగా మరి పశ్చాత్తాపంతో తిరిగి దేవుని యుద్ధకు వచ్చినట్టుగా మనము చూస్తాము. ఎప్పుడైతే దేవుని చెంతకు చేరిండో దాని తర్వాత ఆయన పాపం వైపు కూడా మళ్ళినట్లు మనం ఇక్కడ కూడా చూడమన్నమాట. కాబట్టి దేవుని యుద్ధ ఆయన మంచి ప్రవర్తన కలిగినట్లుగానే మరి యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంటుంది. మరి అంతే మాత్రమే కాకుండా దావీదును దేవుడు ఆశీర్వదించడానికి ఇంకొక ప్రాముఖ్యమైన కారణం ఏంటిదంటే దావీదు దేవుని యుద్ధ విచారణ చేసేవాడు. అంటే ప్రతి విషయాన్ని ఆయన దేవుని యుద్ధ మరి విచారించేవాడు. అంటే మనమైతే మనుషులము ప్రతి విషయాన్ని సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏమన్నా మాట్లాడాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమీడియట్ గా మనుషుల యొక్క సహాయం తీసుకోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఏంటంటే ఈ సమస్యకు పరిష్కారం ఎవరు తీస్తారా అని చెప్పేసి, ఎవరు సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళ దగ్గర ఫోన్లో మాట్లాడడము, లేకుంటే వ్యక్తిగతంగా వెళ్ళి కలవడము ఇవి చేస్తూ ఉంటారు. కానీ దావీదు మాత్రము ఆ యొక్క పనిని చేయలేదు. ఎట్లా అంటే దావీదు తన ప్రతి విషయాన్ని యుద్ధం విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ దేవుని యుద్ధ విచారణ చేసేవాడు. ప్రతి పనిని దేవుణ్ణి అడిగి మరి ప్రారంభించేవాడు. దేవుని యుద్ధ విచారణ చేసిన తర్వాతనే తన యొక్క పనిని ఆయన మరి ప్రారంభించేవాడు అని చెప్పేసి కీర్తన 34:4 వచనం వచ్చినట్టయితే మనకి ఇక్కడ మరి స్పష్టంగా మరి తెలుసుకోవచ్చు. నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను కదా. ప్రతి విషయంలో కూడా ఆయన యెహోవా యుద్ధ విచారణ చేసేవాడు అనమాట. మాట్లాడేవాడు, దేవుని యొక్క సహాయాన్ని తీసుకునేవాడు, దేవుని యొక్క సహాయం కొరకు కనిపెట్టుకునేవాడు. సో ఆ రకంగా దేవుని యొక్క సహాయం కొరకు కనిపెట్టుకొని దేవుని యొక్క దేవుని దగ్గర విచారించిన తర్వాతనే మరి దావీదు ప్రతి పనిని కూడా చేసినట్టుగా మరి చూడవచ్చు కదా. ఈ యొక్క కీర్తన మరి 34:4 అది మనకు కనిపిస్తుంది అనమాట. సో అంత మాత్రం కాకుండా మరి దావీదు మరి ఇంకా ఏం చేసిందంటే దేవుని యొక్క చిత్తమును గ్రహించి నడుచుకున్నవాడు అనేది మరి వాక్య భాగాన్ని మనం చూడవచ్చు. ఇదే మరి 2 సమయాలు మరి 5:12 చూసినట్టయితే ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి అది దేవుని చిత్తమై ఉందని చెప్పేసి మరి యొక్క దానియేలు గ్రహించినట్లుగా మనము చూస్తూ ఉంటామాట. అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తం ప్రకారమే ఆయన నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటామన్నమాట. ఒక యథార్థమైన సంఘటన మనము చూసినట్టయితే ఇంగ్లాండ్ దేశంలో అమ్మాయిలు చాలా అందంగా ఉంటారంట. వాళ్ళకున్న అందంగా ఉంటారు. దాంతో పాటు ఆ ఇంగ్లాండ్ దేశంలో ఉన్న అమ్మాయిలకి అందరికి కూడా నీలి రంగు మరి కళ్ళు ఉంటాయి అన్నమాట, బ్లూ కలర్ ఐస్ ఉంటాయి. అయితే ఆ దేశంలో ఒక ఆమెకు నీలి రంగు కళ్ళతో కాకుండా మరి బ్రౌన్ కలర్ కళ్ళతో ఒకసారి జన్మించినట్లు ఒక పుస్తకంలో నేను చదివాను. అయితే ఆమె చాలా సార్లు బాధపడేదంట. మా యొక్క దేశంలో అందరు కూడా మరి తెల్లగా మరి బ్లూ కలర్ ఐస్ తోనే ఉన్నారు, మరి దేవుడు నాకు ఒక్కదానికే ఎందుకు ఈ బ్రౌన్ కలర్ ఐస్ ఇచ్చిండు, ఎందుకు నాకు ఒక్కదానికే మరి ఇక బ్రౌన్ కలర్ కండని ఇచ్చిండు అని చెప్పేసి చాలా సార్లు మదన పడుతూ వేదన పడుతూ దేవుని దగ్గర మొర పెట్టుకుందంట. ఎందుకు నాకు మాత్రమే ఇటువంటి రూపాన్ని దేవుడు అనుగ్రహించిండు, ఎందుకు నాకు మాత్రమే అని చెప్పేసి
ప్రశ్న ఎందుకు నేను మాత్రమే? ఎందుకు నాకు మాత్రమే అని. అట్లా దినములు గడిచిపోతున్న కొద్దీ ఆమె దేవుని దగ్గర విచారించి, ప్రార్థించి తర్వాత ఆ విషయం ఆమె మర్చిపోయింది. ఆమెకు ఒక 25 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆమె నమ్మి, విశ్వసించి బాప్తిసం పొందుకున్న తర్వాత ఆ రోజులలో మిషనరీస్‌గా ఎక్కువ శాతం ఇంగ్లాండ్ వాళ్ళే మన భారతదేశానికి వచ్చిండనమాట. సో, ఆ సందర్భంలో ఆమెను గూడా ఒక మిషనరీ లాగా భారతదేశానికి పంపించిండ్రు. పంపించినప్పుడు ఆమె మన భారతదేశానికొచ్చి, మన భారతదేశ సంస్కృతిని తెలుసుకొని, కొంతవరకు భాషను నేర్చుకొని, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మరి ఆ యొక్క కలకత్తా ప్రాంతంలో మరి వీధులలో తిరుగుతూ ఎక్కడ ఎక్కువ మంది కనిపిస్తారో అక్కడ వాక్యాన్ని పంచుకోవడానికి, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వెళ్ళేదంట. సో, అట్లా వెళ్తున్నప్పుడు ఎక్కువ శాతము టెంపుల్స్ దగ్గరనే బీద వాళ్ళుంటారు అనన్నప్పుడు, ఆమె బీద వాళ్ళకు కొన్ని ఆహ్, ఆర్థికంగా సహాయం జేయడానికి వెళ్తూ ఆమె అంటే అక్కడ ఉన్న వాళ్ళకు, బీద వాళ్ళకు ఆహారం పంచుతూ వాళ్ళకు దేవుని వాక్యాన్ని గూడా ప్రకటించేదంట. సో, ఆమెకు మరి తెల్లగుంది. మరి బ్రౌన్ కలర్ ఐస్ ఉన్నాయి. మన భారతదేశానికొచ్చిన తర్వాత భారతీయ సంస్కృతి ప్రకారము మరి శారీ కట్టుకొని పోతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ గూడా ఆమెను జూసి బ్రాహ్మణ్స్ అనుకునేదంట. ఈమె ఆమె యొక్క వేషధారణ, రూపురేఖలన్నీ గూడా జూసుకొని తెల్లగుంది. సేమ్ మన భారతదేశం వాళ్ళకున్న కండ్లు లాగానే ఉన్నాయి గాబట్టి, ఆమెను అట్లా జూసుకొని భారతీయ స్త్రీ అనుకోని ఆమెనెవరు గూడా ఏం చేయలేదంట. చూడండి దేవుని యొక్క చిత్తం ప్రకారం ఆమె ఎన్నో రోజులు చాలా రోజులు మదన పడ్డదంట. మా యొక్క దేశంలో అందరూ ఒకలాగుంటే నేను మాత్రమే వేరేలాగున్నాను. నాకు మాత్రమే దేవుడు బ్రౌన్ కలర్ ఐస్ ఎందుకిచ్చిండని చానా బాధపడ్డది. కానీ ఒక 25 ఇయర్స్ తర్వాత ఆమె జీవితంలో ఒక గొప్ప మార్పు ఆమె ద్వారా అనేకులు రక్షణలోకొస్తారని జెప్పేసి ఆమె దేవుని యొక్క చిత్తాన్ని అప్పుడు తెలుసుకున్నదనమాట. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్టయితే దావీదు గూడా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి నడుచుకున్నాడు గాబట్టే దేవుడు ఆయనను ఆశీర్వదించినట్లుగా మనము ఈ యొక్క వాక్య భాగంలో చూడవచ్చనమాట. మరి అంత మాత్రమే గాకుండా దావీదును దేవుడు ఆశీర్వదించడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటిదంటే మరి దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా మనము చూస్తా ఉంటున్నమాట. ఈ యొక్క దావీదు దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించడానికి మరి కీర్తన 128 మరి 4వ వచనంలో మనకు ఇది కనిపిస్తుంది. ఇక్కడ మనము చదువుకోవచ్చు. మన కీర్తనలు 128 4వ వచనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును అని మనకి ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో వ్రాయబడింది కదా. మరి దావీదు కూడా తన యొక్క జీవితంలో మరి రాజ్యంని పరిపాలించుకుంటూ అంతకంతకు వర్ధిల్లడానికి, అభివృద్ధి చెందడానికి మరి ముఖ్యమైన కారణం ఏంటిదంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ఒక ముఖ్యమైన కారణం కదా. సో, మరి దేవుని యందు భయభక్తులు కలిగి దావీదు జీవించిండు కాబట్టే మరి దేవుడు ఆ యొక్క దావీదును మరి అంతకంతకు అభివృద్ధి చెందినట్లు, అంతకంతకు వర్ధిల్ల చేసినట్టు మనం ఈ యొక్క వాక్య భాగంలో చూడవచ్చు. ప్రియమైన వారలల్లా ఈ యొక్క నూతన సంవత్సరంలో 2025లో మనమందరం కూడా ప్రవేశించబడ్డము కదా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి 2024 అంతా కూడా దేవుడు మనలందరినీ కూడా కాచి కాపాడిండు, భద్రపరిచిండు. ఆ 2024 సంవత్సరం మనకు గడిచిపోయింది. కానీ 2025 సంవత్సరంలోకి మనము ప్రవేశించబడ్డాము. సో, 2025 సంవత్సరంలో ప్రవేశించబడ్డాం కాబట్టి దేవుడి యొక్క కృప మన జీవితంలో ఉందని చెప్పేసి మనం గ్రహించాలి. మరి దావీదు ఏ రీతిగా అయితే ఇవన్నీ లక్షణాలను కలిగి ఉన్నాడో ఆ లక్షణాలన్నిటిని బట్టి దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించినట్టు మనల్ని కూడా ఈ 2025 సంవత్సరంలో దేవుడు మరి ఆశీర్వదించాలి. మన కుటుంబాలు దీవించబడాలంటే మనం కూడా మరి దావీదుకు కలిగిన ఈ యొక్క లక్షణాలు ఏవైతున్నాయో ఆ యొక్క మంచి లక్షణాలన్నీ కూడా మనం అలవాటు చేసుకున్నట్లయితే దేవుడు మన కుటుంబాలను కూడా మరి ఆశీర్వదిస్తారన్నమాట. కాబట్టి దావీదుకున్న ఆ యొక్క మంచి దేవుని యొక్క తోడు ఎట్లయితుందో దేవుని యొక్క తోడు మన కుటుంబాల మీద కూడా ఉండాలని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అంత మాత్రం కాకుండా దావీదు గొప్ప ప్రార్థన పరుడు. అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కూడా మరి కలిగి ఉండాలి. ఒక గొప్ప అంటే మంచి రాజు అయినప్పటికీ కూడా ఆయన దినమునకు 7 మార్లు మరి దేవుని స్తుతించినట్లు మరి ప్రార్థించినట్లు చూస్తూ ఉంటున్నాం. మరి మనం కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి దేవునికి సమీపంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో కూడా ఉంటాయి. అంతేకాకుండా దేవుని దగ్గర మరి దేవుని యొద్ద మనం విచారించే లక్షణాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ప్రతి విషయానికి దేవుని అడిగి దేవుని యొక్క సహాయం తీసుకొని మనము ముందుకు వెళ్ళాలి.
అంతేకాకుండా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తం ప్రకారం మనము జీవించడానికి తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఉదయకాలము మన యొక్క జీవితంలో కూడా దేవుడు దావీదుకు ఏ రీతిగా అయితే మరి అభివృద్ధి పరిచినాడో, ఏ రీతిగా అయితే ఆశీర్వదించినాడో, ఏ రీతిగా అయితే వర్ధిల్ల చేసినాడో, ఆ రీతిగా మన అందరి జీవితాలలో కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు అటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తారని చెప్పేసి మరి విశ్వసిస్తూ దేవుని యొక్క మరి సహాయాన్ని తీసుకుంటూ మనం కూడా ఇక్కడ 2025 సంవత్సరంలో దావీదుకు ఉన్నటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో కూడా దేవుడు మరి నింపి మరి అభివృద్ధి చెందించాలని చెప్పేసి మరి విశ్వసిస్తూ మరి ఇచ్చిన అవకాశంకై ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి పాస్టర్ గారికి నేను అప్పగిస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.